Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, I am back with another spoken English conversation. I hope you will like it. So, without further ado, let's get started. Scene 1, Kid 1. మా అమ్మా నాన్న సినిమాకి వెళ్ళొద్దని స్ట్రిక్ట్గా చెప్పారు. మై పేరెంట్స్ స్ట్రిక్ట్లీ టోల్డ్ మీ నాట్ టు గో టు ద మూవీ. కానీ ఏదోలా తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. బట్ సమ్హౌ ఐ మేనేజ్ టు స్నీక్ అవుట్ అండ్ కమ్ హియర్. హియర్ స్నీక్ అవుట్ మీన్స్ టు లీవ్ ఏ ప్లేస్ ఇన్ ఎ సీక్రెట్ అండ్ స్టెల్తీ మేనర్, యూజువల్లీ వితౌట్ పర్మిషన్. అంటే ఎవరైనా ఒక ప్లేస్ నుంచి ఎవరికీ తెలియకుండా రహస్యంగా దొంగచాటుగా జారుకోవాలని చూస్తుంటారు చూడండి. అలాంటి సందర్భాల్లో స్నీక్ అవుట్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తాం. కిడ్ 2. మనకు పుష్ప 2 ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్స్ దొరకడం మన అదృష్టం. ఇట్స్ అవర్ లక్ దట్ వీ గాట్ టికెట్స్ ఫర్ పుష్ప 2 ఆన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. కిరణ్, ఫాస్ట్గా వెళ్ళు, మూవీ స్టార్ట్ అవ్వడానికి 10 నిమిషాలే ఉంది. కిరణ్, గో ఫాస్ట్, దెర్ ఆర్ ఓన్లీ 10 minutes లెఫ్ట్ ఫర్ ద మూవీ టు స్టార్ట్. మనం కలిసి చూసిన లాస్ట్ మూవీ పిచ్చ కామెడీ ఉంది. ద లాస్ట్ మూవీ వి వాచ్ టుగెదర్ వాజ్ ఫ్రీకింగ్ హిలేరియస్. ఇది ఎలా ఉంటుందో చూడాలి. లెట్స్ సీ హౌ దిస్ వన్ టర్న్స్ అవుట్. లెట్స్ సీ హౌ దిస్ వన్ టర్న్స్ అవుట్. రే, ఆ బైక్ మన వైపే వస్తోంది, చూసుకో. సాధారణంగా చూసుకో అనేటువంటి సందర్భాల్లో మనం వాచ్ అవుట్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తామండి. లెట్స్ రీడ్ దిస్. హే, వాచ్ అవుట్, దట్ బైక్ ఈస్ కమింగ్ స్ట్రైట్ ఎట్ అస్. సో ఇది సీన్ 1 అండి. ఫ్రెండ్స్, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు బ్రింగ్ యూ గుడ్ కాన్వర్సేషన్స్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, అండర్స్టాండ్ ద పాయింట్స్ అండ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్స్ సో దట్ ఇట్ కెన్ మోటివేట్ మీ టు క్రియేట్ మోర్ వీడియోస్ లైక్ దిస్. అర్థం చేసుకోండి. సీన్ 2. హలో, నేను వివేక్ను మాట్లాడుతున్నాను. అటువైపు ఎవరు మాట్లాడేది? హలో, దిస్ ఈజ్ వివేక్ స్పీకింగ్. హూ ఈజ్ దిస్ ఆన్ ది అదర్ సైడ్? గర్ల్, మీరెవరు? ఎందుకు కాల్ చేశారు? హూ ఆర్ యూ? వై ఆర్ యూ కాలింగ్? వివేక్, నేను మీకు అరగంట నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ తను పేరు చెప్పినప్పటికీ కూడా ఈ అమ్మాయి మళ్ళీ మీరెవరు అని అడిగిందండి. అంటే తన పేరు మాత్రమే తెలిస్తే సరిపోదు కదా, తను ఎవరో ఏంటో కూడా తెలియాలి కదా, అందుకని హూ ఆర్ యూ అని అడిగింది. అలాగే ఎందుకు కాల్ చేశారు? హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ why did you call, I used why are you calling as it is more commonly used in a conversational tone when someone picks up the phone. సో అది మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా? ఎందుకంటే తను ఇంకా ఫోన్ మాట్లాడుతుంది కదా, షీ స్టిల్ ఆన్ ద లైన్. నేను మీకు అరగంట నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎప్పుడు బిజీ అని వస్తుంది. ఐ హ్యావ్ బీన్ కాలింగ్ యూ ఫర్ ద లాస్ట్ హాఫ్ అవర్, ఇట్స్ బీన్ సేయింగ్ బిజీ ఎవ్రీ టైమ్. కనీసం మీరు ఫోన్ మాట్లాడటం అయిపోయాక అయినా మిస్డ్ కాల్స్ చూసుకొని తిరిగి కాల్ చేయాలి కదా. అట్లీస్ట్ ఆఫ్టర్ యూ హ్యావ్ ఫినిష్డ్ ద ఫోన్ కాల్ యూ షుడ్ చెక్ యువర్ మిస్డ్ కాల్స్ అండ్ కాల్ బ్యాక్, రైట్? ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? వై ఆర్ంట్ యూ పికింగ్ అప్ ద ఫోన్? యాక్చువల్లీ సిన్స్ హీ ఈస్ నాట్ రిలేటెడ్ టు హర్, హీ డజంట్ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ వై షీ డిడెంట్ పిక్ అప్ ద కాల్. కానీ దేర్ మస్ట్ బి అ స్ట్రాంగ్ రీజన్ ఫర్ హిమ్ టు షో సచ్ ఫ్రస్ట్రేషన్. నిజానికి ఐ హ్యావ్ గివెన్ దిస్ టు హెల్ప్ యూ లర్న్ ద వర్డ్స్ యూస్డ్ ఇన్ ఫోన్ కాన్వర్సేషన్స్. కానీ ఎట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ కాన్వర్సేషన్ ఇన్ అ వే దట్ మేక్స్ హిస్ ఫ్రస్ట్రేషన్ సీమ్ జస్టిఫైడ్. మీరు అది జాగ్రత్తగా నోటీస్ చేయాలి. ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? వై ఆర్ంట్ యూ పికింగ్ అప్ ద ఫోన్? అందుకు అమ్మాయి, అసలు మీరు ఎవరండి? ఫస్ట్ మీరు ఎందుకు కాల్ చేశారో చెప్పండి. హూ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ? ఫస్ట్ టెల్ మీ వై యూ కాల్డ్. వివేక్, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్.
ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ యు ఆర్ బ్రేకింగ్ అప్ అనొచ్చు, లేదంటే యువర్ వాయిస్ ఈజ్ కటింగ్ ఇన్ అండ్ అవుట్ అనొచ్చు, లేదా యువర్ వాయిస్ ఈజ్ చాపీ అనొచ్చు, లేదంటే యు ఆర్ నాట్ కమింగ్ త్రూ క్లియర్లీ అనొచ్చు. సో ఇలాంటి ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ కూడా మనకి తెలియాలి. సిగ్నల్ ఉండే చోటుకి వెళ్ళి మాట్లాడతారా? కెన్ యూ గో టు అ ప్లేస్ విత్ బెటర్ సిగ్నల్ అండ్ టాక్? గర్ల్: సరే, ఇప్పుడు సరిగా వినిపిస్తోందా? ఓకే. కెన్ యూ హియర్ మీ క్లియర్లీ నౌ? వివేక్: ఇప్పుడు క్లియర్గా వినిపిస్తోంది. ఇట్స్ కమింగ్ త్రూ క్లియర్లీ నౌ. మీరు ఆన్లైన్లో కుంకుమ పువ్వు ఆర్డర్ పెట్టారా? డిడ్ యూ ఆర్డర్ కుంకుమ పువ్వు ఆన్లైన్? కుంకుమ పువ్వు అంటే మీకు తెలిసే ఉంటుందండి, సాఫ్రాన్. గర్ల్: అవును, ఆర్డర్ చేశాను. ఎస్, ఐ ఆర్డర్డ్ ఇట్. మా ఆయన అది పొద్దున్నే కలెక్ట్ చేసుకున్నారు కదా. మై హస్బెండ్ కలెక్టెడ్ ఇట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, డిడ్ంట్ హీ? ఒకవేళ అది కలెక్ట్ చేసుకోకపోతే, ఇఫ్ హీ డిడ్ంట్ కలెక్ట్ ఇట్, కుంకుమ పువ్వు తన బైక్లో పెట్టుకొని మర్చిపోయి వెళ్ళిపోయానని నాతో ఎందుకు చెప్పాడు? హౌ కమ్ హీ టోల్డ్ మీ దట్ హీ ఫర్గాట్ ద సాఫ్రాన్ ఇన్ హిస్ బైక్ అండ్ లెఫ్ట్? హౌ కమ్ హీ టోల్డ్ మీ దట్ హీ ఫర్గాట్ ద సాఫ్రాన్ ఇన్ హిస్ బైక్ అండ్ లెఫ్ట్. ఇక్కడ హౌ కమ్ అనేది వై ఆర్ వై ఇస్ దాట్ అనేటువంటి అర్థంతో యూజ్ చేస్తామండి. ప్రస్తుతం ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఈజ్ ఎనీవన్ ఎల్స్ ఎట్ హోమ్ రైట్ నౌ? అది ఎందుకు అడుగుతున్నారు? వై ద హెల్ ఆర్ యూ ఆస్కింగ్ దట్? The word hell is used here for emphasis, showing that the speaker is annoyed, confused, or upset about the question being asked. చికాకుతో ఇలా అడుగుతున్నాడేంటి అనే అర్థం వచ్చేలా the word hell is used here. It suggests that the question seems unnecessary, rude, or out of place. ఇంట్లో ఎవరైనా ఉంటే మీకేంటి, లేకుంటే మీకేంటి? What does it matter to you whether there is anyone at home or not? దయచేసి ఫోన్ పెట్టేయండి. ప్లీజ్ హ్యాంగ్ అప్ అంటే కట్ ద కాల్. వివేక్: ఫోన్ పెట్టేయకమ్మా. డోంట్ హ్యాంగ్ అప్ డియర్. నన్ను తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, డోంట్ గెట్ మీ రాంగ్. నాకు నీ తండ్రి వయసు ఉంటుంది. ఐ am of your father's age. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఐ am about the same age as your father. నీవు కుంకుమ పువ్వు ఆర్డర్ పెట్టావు కదా. యు ఆర్డర్డ్ కుంకుమ పువ్వు రైట్? ఐ మీన్ సాఫ్రాన్. అంటే మీరు ప్రెగ్నెంటా? సో డస్ దట్ మీన్ యు ఆర్ ప్రెగ్నెంట్? చాలామంది నమ్ముతుంటారు కదండి, ప్రెగ్నెంట్ ఉమెన్ పాలల్లో కాస్త కుంకుమ పువ్వు కలుపుకొని త్రాగితే పుట్టబోయే బిడ్డ కాస్త ఎర్రగా బుర్రగా పుడతాడని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుందండి. నిజానికి అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్, saffron is good for digestion and is also helpful for pregnant women to get better sleep. Kani, pregnant women should take it only on the advice of their doctor and only after the 4th month of pregnancy during the 2nd trimester. Idi gurtu pettukovali. Let's get back to the conversation. Ante మీరు ప్రెగ్నెంటా? సో డస్ దట్ మీన్ యు ఆర్ ప్రెగ్నెంట్? గర్ల్: అవునండి, ఎస్ ఐ యామ్. వివేక్: ఇలా అడుగుతున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్ ఫర్ ఆస్కింగ్ ఇట్ దిస్ వే. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్ ఫర్ ఆస్కింగ్ ఇట్ దిస్ వే. ఇలాంటి మాటలు మనకి సాధారణంగా దొరకవండి. సో జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? ఈ మాట అడగడానికి ఇంగ్లీష్లో హౌ ఫార్ అలాంగ్ ఆర్ యూ అని అంటారు. ఇది మనం ఎవరైనా ఇది తెలియకుండా గెస్ చేయగలుగుతామండి? చాలా కష్టం కదా. సో ఇప్పుడు నీకు ఎన్నో నెల అని అడగడానికి హౌ ఫార్ అలాంగ్ ఆర్ యూ అనాలి, లేదా హౌ మెనీ మంత్స్ ప్రెగ్నెంట్ ఆర్ యూ, ఆల్టర్నేటివ్ సెంటెన్స్. గర్ల్: 8వ నెల, ఇట్స్ ద 8th month. మా ఆయన ఇంటికి వచ్చే సమయం అయింది. మై హస్బెండ్ షుడ్ బి హోమ్ బై నౌ. ఇంటికి వచ్చే సమయం అయిందంటే మై హస్బెండ్ షుడ్ బి హోమ్ బై నౌ. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్ వచ్చేసి ఇంకా చాలా కరెక్ట్గా అనిపించేది, ఇట్స్ టైమ్ ఫర్ మై హస్బెండ్ టు కమ్ హోమ్. విషయం ఏంటో త్వరగా చెప్పండి. ప్లీజ్ టెల్ మీ క్విక్లీ వాట్ ద మ్యాటర్ ఈజ్. ఇంట్లో ఇంకెవరైనా ఉంటే ఫోన్ ఇవ్వు, వారితో మాట్లాడతాను. ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ ఎల్స్ ఎట్ హోమ్
గివ్ దెమ్ ద ఫోన్, ఐ విల్ టాక్ టు దెమ్. సరే లైన్లో ఉండండి, నేను వెళ్ళి మా అత్తయ్యను పిలుస్తాను. ఆల్ రైట్, స్టే ఆన్ ద లైన్ ఆర్ హోల్డ్ ద లైన్ అనొచ్చు, ప్లీజ్ హోల్డ్ ఆన్ అనొచ్చు, లేదంటే హోల్డ్ ఆన్ ఫర్ ఎ సెకండ్ అనొచ్చు. ఇలాంటి ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్. నిజానికి ఒక సబ్స్క్రైబర్ ఈ ఫోన్ కాన్వర్సేషన్ మీద ఒక వీడియో చేయమని అడిగారండి. సో తన రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తూ ఈ కాన్వర్సేషన్ ప్రిపేర్ చేయడం జరిగింది. అందులోనూ ఒక మంచి మెసేజ్ అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ కాన్వర్సేషన్ ఇంత ప్రాపర్గా ప్రిపేర్ చేయడం జరిగింది. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. సరే లైన్లో ఉండండి. ఆల్ రైట్, స్టే ఆన్ ద లైన్, ఐ విల్ గో గెట్ మై మదర్ ఇన్ లా. అత్తయ్య, ఎవరో ఫోన్ చేసి మీతో మాట్లాడాలని అంటున్నారు. మదర్ ఇన్ లా, సమ్వన్ ఈజ్ కాలింగ్ అండ్ వాంట్స్ టు టాక్ టు యూ. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, సమ్వన్ వాంట్స్ టు టాక్ టు యూ ఆన్ ద ఫోన్. ఫోన్లో అంటే ఇన్ ద ఫోన్ అనకూడదు, ఆన్ ద ఫోన్ అనాలి, గుర్తుపెట్టుకోవాలి. మదర్ ఇన్ లా, ఫోన్ ఇటువు, గివ్ మీ ద ఫోన్. నా కొడుకు ఇంటికి వచ్చే సమయం అయింది. ఇట్స్ టైమ్ ఫర్ మై సన్ టు కమ్ హోమ్. నువ్వు వెళ్ళి వంట పని చూడు. యూ గో అండ్ డూ ద కుకింగ్. వాడు ఆకలికి తట్టుకోలేడు. వాడు ఆకలికి తట్టుకోలేడు. హీ కాంట్ స్టాండ్ బీయింగ్ హంగ్రీ. సరే అత్తయ్య, ఓకే మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా, హలో హలో, ఉన్నారా? ఆర్ యూ దేర్? ఎవరు? హూ ఇస్ దిస్? వివేక్, అమ్మా, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మ్యామ్, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ అని చెప్తుండగానే ఇంతలోనే ఇన్ ద మెయిన్ టైమ్, అత్తయ్య తొందరగా రండి, నాకు నొప్పులు వస్తున్నాయి. మదర్ ఇన్ లా, హరీ అప్, ఐఎమ్ హ్యావింగ్ పెయిన్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్ వచ్చేసి ఐఎమ్ హ్యావింగ్ కాంట్రాక్షన్స్. అంటే ఏంటంటే ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చే ముందు వచ్చేటువంటి పురిటి నొప్పులు అన్నమాట. సో మదర్ ఇన్ లా, క్షమించండి, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఐఎమ్ సారీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. నా కోడలికి పురిటి నొప్పులు వస్తున్నట్లున్నాయి. మై డాటర్ ఇన్ లా సీమ్స్ టు బి ఇన్ లేబర్. మరొక ఆల్టర్నేటివ్ సెంటెన్స్ ఏంటండి? మై డాటర్ ఇన్ లా సీమ్స్ టు బి ఇన్ లేబర్. ఇన్ లేబర్ అంటే పురిటి నొప్పులు వస్తున్నాయి అని అర్థం. తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఐ నీడ్ టు టేక్ హర్ టు ద హాస్పిటల్. అప్పుడు వివేక్, సరే మీ కోడల్ని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకే, ప్లీజ్ టేక్ యువర్ డాటర్ ఇన్ లా టు ద హాస్పిటల్ కేర్ఫుల్లీ. ఇలా సెకండ్ సీన్ అయిపోయింది. సీన్ 3. వివేక్, అంబులెన్స్కు కాల్ చేశారా? డిడ్ యూ కాల్ అన్ అంబులెన్స్? బై స్టాండర్, పక్కనే నిలబడిన వ్యక్తి, చేశాం. ఎస్ వి డిడ్. వస్తోంది లేదా దారిలో ఉందనడానికి ఇట్స్ ఆన్ ఇట్స్ వే. వివేక్, పక్కకు జరగండి, మూవ్ అసైడ్, వీడియోలు తీసింది చాలు. ఇట్స్ ఎనఫ్ దట్ యు హ్యావ్ రికార్డెడ్ ద వీడియోస్. వీళ్ళందరినీ అంబులెన్స్లో, ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పానంటేనండి, when terrible incidents like accidents happen, more people show interest in recording videos than lending a hand to help the victims. అది కరెక్ట్ కాదు కదండి. ముందు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. దట్స్ వై ఐ సెడ్ ఇట్ లైక్ దిస్. అర్థం చేసుకోవాలి. వీళ్ళందరినీ అంబులెన్స్లోకి ఎక్కించేందుకు ఎవరైనా సహాయం చేయండి. నౌ ప్లీజ్ సమ్వన్ హెల్ప్ గెట్ దెమ్ ఇన్ టు ది అంబులెన్స్. అంబులెన్స్ డ్రైవర్, వీళ్ళతో ఎవరైనా హాస్పిటల్ వరకు వస్తారా? విల్ ఎనీవన్ అకాంపనీ దెమ్ టు ద హాస్పిటల్. మీరు ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఏంటండి, యు ఆర్ అకాంపనీయింగ్ దెమ్, వాళ్ళతో కలిసి వెళ్తున్నారు కాబట్టి అలాంటి సందర్భాల్లో అకాంపనీ అనేటువంటి వర్బ్ని యూజ్ చేయాలండి. అప్పుడు వివేక్, నేను వస్తాను, ఎస్ ఐ విల్, ఆర్ ఎస్ ఐ విల్ గో. అంబులెన్స్ డ్రైవర్, సరే వెళ్ళి అంబులెన్స్లో కూర్చోండి. ఆల్ రైట్, గో అండ్ సిట్ ఇన్ ది అంబులెన్స్. అంబులెన్స్ బయలుదేరుతుంది. ది అంబులెన్స్ సెట్స్ ఆఫ్. కిడ్స్, మనం ఇంకా ప్రాణాలతో ఉండటం మన అదృష్టం. ఇట్స్ అవర్ లక్ దట్ వీఆర్ స్టిల్ అలైవ్. అంబులెన్స్లో ఫోన్ రింగ్ వినిపిస్తుంది. ఎ ఫోన్ రింగ్ ఈజ్ హర్డ్ ఇన్సైడ్ ది అంబులెన్స్. వివేక్, ఎవరికో ఫోన్ వస్తుంది చూడండి. సమ్వన్ ఈజ్ గెటింగ్ ఎ కాల్, లుక్ ఆర్ చెక్. కిడ్స్, మాకెవరికి కాల్ రావట్లేదు. నన్ ఆఫ్ us ఈజ్ గెటింగ్ ఎనీ కాల్. అతని పాకెట్లో నుండి వస్తుంది. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హిస్ పాకెట్. వివేక్,
ఇంతకు ముందు ఎర్లియర్ తన ఫోన్ దొరకలేదు. ఐ కుడెంట్ ఫైండ్ హిస్ ఫోన్. వాళ్ళు అమెజాన్లో ఆర్డర్ పెట్టిన కుంకుమ పువ్వు ప్యాకేజీపై ఉన్న నెంబర్కి కాల్ చేశాను. I called the number on the package of the Kunkuma Puvu order they had placed on Amazon. అతని పాకెట్లో నుంచి ఫోన్ తీసి ఇటు ఇవ్వండి. Take the phone out of his pocket and give it to me or pass it to me. Kid, ఇదిగో ఫోన్ తీసుకోండి. Here, take the phone. వివేక్, అతని భార్య కాల్ చేస్తోంది. His wife is calling. పురిటి నొప్పులతో ఉన్న ఆ అమ్మాయికి నీ భర్త చనిపోయాడని ఎలా చెప్పమంటారా? How do I tell a woman in labor that her husband has passed away? Or alternative sentence, how do I break the news to a woman in labor that her husband is dead or that her husband has passed away? మీ కారణంగా ఒక నిండు ప్రాణం పోయింది. Because of you, a vibrant life was lost. Here, a vibrant life was lost means that someone full of energy, passion and liveliness has passed away. తన మీదే ఆధారపడ్డ తల్లిదండ్రులు, భార్య, పుట్టబోయే అభం శుభం తెలియని పసికందుకు ఇప్పుడు దిక్కెవరు? Who will take care of his parents, wife and the unborn innocent baby who were all dependent on him? ఒక మనిషి ప్రాణం విలువేంటో మీకు తెలుసా? Do you know the value of a person's life? సరైన రూట్లో వస్తున్న తన బైక్ని రాంగ్ రూట్లో వేగంగా వస్తున్న మీరు ఢీ కొట్టి తన ప్రాణాన్ని తీశారు. You took his life by speeding down the wrong side of the road and crashing into his bike, which was going in the right direction. Down the wrong side of the road అంటే రాంగ్ సైడ్ వెంట అని అర్థం. డౌన్ అనే పదానికి ఇక్కడ వెంట అనేటువంటి మీనింగ్ వస్తుంది. You took his life by speeding down the wrong side of the road and crashing into his bike, which was going in the right direction. అసలు దేనికంత వేగంగా వెళ్తున్నారు? Why were you driving so fast in the first place? In the first place is used to talk about the initial reason or context for something. Often when there is a sense that the reason is either unnecessary, questionable or could have been avoided. అసలు ఎందుకు అంత వేగంగా వెళ్తున్నారు అని చెప్పేందుకు. పుష్ప 2 సినిమాకు వెళ్తున్నాం. సినిమా స్టార్ట్ అవ్వడానికంటే ముందే వెళ్ళాలని ఫాస్ట్గా బైక్ నడిపాను. We were heading to watch Pushpa 2 and I wanted to get there before the movie started. So I was driving fast. ఇలా జరుగుతుందని అనుకోలేదు. I didn't think this would happen. టైం సెన్స్ లేని, రోడ్ సేఫ్టీ రూల్స్ పట్టించుకొని మీలాంటి వారి వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. Because of people like you who have no sense of time and don't follow road safety rules, so many innocent people are losing their lives. అంతే కదండి? When you drive on the road, you must follow road safety rules. When you need to go anywhere, depending on the distance to the place and the traffic, if you leave early enough, you can drive at a safe speed and reach your destination without rushing. అదే మీరు ఆలస్యంగా బయలుదేరితే you may be tempted to speed, which can lead to horrific accidents on the road. అదే జరిగితే ప్రాణాలు పోతాయి కదండి. వాళ్ళ కుటుంబాలు కష్టాల పాలవుతున్నాయి. Their families are left to suffer. Being subjected to pain. Here, they are left to suffer implies that the family members are left to endure emotional and financial hardships without support. ఈ పాపం ఊరికే పోదు. This sin will not go unpunished. ఈ మాటతో ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేశానండి. చెప్పాలంటే we too lost our father in a road accident. When our father was coming on his bicycle, a DCM van hit him from behind and he passed away. I was 6 years old at the time and my mother was pregnant. She was carrying my younger brother. After our father passed away, we faced many problems. There were many moments when we thought life would have been different if our father was still with us. మా నాన్న మాతో ఉంటే మా లైఫ్ ఇంకోలా ఉండేదని చాలాసార్లు అనుకున్నానండి. I am bringing this conversation to you
with the hope of raising awareness so that such tragic events do not happen to any family. I hope we all follow time sense and road safety rules so that no one else faces such accidents during their journey. మన ప్రయాణం మరొకరికి ప్రమాదం కాకుండా చూసుకోవాలండి. That's it for today. Okay friends, that's it for today. I hope you enjoyed this video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మర్చిపోవద్దండి. బై డూయింగ్ సో యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. అదేవిధంగా నాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.